ఒకసారి ఊహించండి, బ్రిటిష్ ఎరా బ్యాక్ డ్రాప్, అన్నదమ్ముల ఎమోషనల్ బాండ్, పోలీస్ కానిస్టేబుల్ నుండి స్పై మిషన్, అసలు ఏం జరుగుతోంది అన్నట్టుగా కింగ్డమ్ సినిమా మొదలవుతుంది. మొదట విన్నాక వావ్ అనిపిస్తుంది, కానీ చూశాక ఓ అనిపిస్తుంది. అయితే కింగ్డమ్ సినిమాలో నిజంగా రాజ్యమే ఉందా లేక విజువల్స్ లో పాడైన పల్లెనా తెలుసుకుందాం పూర్తి రివ్యూలో. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సూరి అలియాస్ విజయ్ దేవరకొండ ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. అయితే ఒక రోజు అతనికి ఒక సీక్రెట్ స్పై మిషన్ వస్తుంది. ఈ మిషన్ ఎలా అతని అన్న శివ అలియాస్ సత్యదేవ్ తో కనెక్ట్ అవుతుంది, అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం ఎలా కలుస్తుంది అనేది అసలైన స్టోరీ. బ్యాక్ డ్రాప్ బ్రిటిష్ ఎరా ఫ్లేవర్ తో సెట్ చేయడం వింతగా ఉన్నా ఇంట్రిగ్యూయింగ్ గా ఉంటుంది. కానీ ఈ ఎమోషనల్ జర్నీని మనం నిజంగా అనుభవించామా అంటే కాస్త వెనక్కి వచ్చి చెప్పాలి. విజయ్ దేవరకొండ హానెస్ట్ పర్ఫార్మెన్స్, మాస్ మదాలా వదిలేసి సబ్టల్ గా యాక్ట్ చేశాడు. తనకి ఈ రోల్ నిజంగా బాగా సూట్ అవుతుంది. ఫోర్స్డ్ హీరోయిజం లేదు, ఓవర్ యాక్షన్ లేదు, నీట్ పర్ఫార్మెన్స్. సత్యదేవ్ పక్కా కాస్టింగ్. సినిమా మొత్తం ఇద్దరి మధ్య నడుస్తుంది అంటే అతని ప్రెజెన్స్ వెయిట్ ఇస్తుంది. దాదాపు ఎక్కువ ఎమోషన్ క్యారీ చేస్తున్నది అతనే. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ నెమ్మదిగా వచ్చి మాయమైపోయే రోల్. అతని ప్రేమ లేదా ప్రాముఖ్యత గుర్తుండదు. మరి విలన్ వెంకటేష్ గురించి ఒక రెగ్యులర్ తెలుగు సినిమా విలన్ గా వచ్చి వెళ్ళిపోయారు. ప్లాట్ లో మేజర్ వెయిట్ ఉండాలి అనిపించిన క్యారెక్టర్ ఫాల్ ఫ్లాట్ అయ్యింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జెర్సీతో మనల్ని ఏడిపించిన ఈసారి అన్నదమ్ముల బాంధవ్యాన్ని మళ్ళీ అటెంప్ట్ చేశాడు. స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇంట్రిగ్యూయింగ్ గా, విజువల్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. కానీ ఇంటర్వెల్ వరకు జర్నీ డల్, ఫ్లాట్ అండ్ పెయిన్ఫుల్ స్లో. బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్ జీరో. స్పై మిషన్ మీద ఎక్సైట్మెంట్ లేదు, అన్నదమ్ముల మధ్య డ్రామా వన్ ఎమోషనల్ పీక్ కూడా లేదు. ఎవరో ఓసారి జైల్లో ఒకరిని గుర్తుపడతారు, ఆ సీన్ చూడగానే ఇది క్లైమాక్స్ లో కావాల్సింది కదా అనిపిస్తుంది. విలన్ మాఫియా బ్యాక్ డ్రాప్, క్లిచెస్ ఫుల్ శ్రీలంక మెన్షన్ ఉంది, కానీ ఎమోషన్ మాత్రం ఎక్కడా లేదు. సెకండ్ హాఫ్ కాస్త బెటర్, ఎస్పెషల్లీ సత్యదేవ్ సీన్స్ వల్ల లిటిల్ బిట్ డెప్త్ యాడ్ అవుతుంది. క్లైమాక్స్ నీట్ గా ఉంది, డిజైన్ వైజ్ రిచ్, కానీ ఎమోషన్ వైజ్ ఇంకా అర్ధాంతరమే. అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఊహించని విధంగా సీరియస్ టోన్ లో ఉంది. ప్రశాంత్ నీల్ స్టైల్ అస్థెటిక్ ట్రై చేశాడు, కానీ మూవీలో యాక్షన్ బ్లాక్స్ ఇంపాక్ట్ లేకపోవడం వల్ల బీజం కి స్పేస్ తక్కువ వచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే జోమన్ అండ్ గిరీష్ కింగ్డమ్ మూవీకి రియల్ కింగ్డమ్ లుక్ ఇచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళే. గ్రాండ్ రిచ్ ఫ్రేమ్స్, ఎడిటింగ్ నవీన్ నోలి ఫస్ట్ హాఫ్ డ్రాగ్ అనిపించడానికి ఎడిటింగ్ కూడా రీజనే. కనీసం 20 మినిట్స్ ట్రిమ్ చేయొచ్చింది. ఇక మూవీలోని హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే విజయ్ అండ్ సత్యదేవ్ సిన్సియర్ పర్ఫార్మెన్స్, టాప్ నాచ్ విజువల్స్, అనిరుద్ ఇంటెన్సిటీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ డిజైన్. కానీ మూవీలోని డ్రాబ్యాక్స్ జీరో ఎమోషనల్ పే ఆఫ్, ఫ్లాట్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే, ఓవర్ యూజ్డ్ స్పై గ్లిచెస్, వీక్ విలన్ క్యారెక్టరైజేషన్. కింగ్డమ్ మూవీ రిచ్ విజువల్ తో ర్యాపిడ్ ఉండే, ఎమోషన్ తగ్గిన సినిమాటిక్ ప్యాకేజ్ లాంటి సినిమా. పర్ఫార్మెన్సెస్ జెన్యూన్, డైరెక్షన్ సిన్సియర్, కానీ సోల్ తక్కువ. ఎవరైనా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూడండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/2. విజువల్లీ రిచ్, ఎమోషనల్లీ హాలో, a dull kingdom with a loyal king.